సుప్రియ వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయం ముస్తాబైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మొదటి రోజు పూజలు మొదలయ్యాయి. దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ స్థానిక నాయకుల పూజలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా శివాలయంలో మొదటి రోజు పూజలు నిర్వహించారు. ఇప్పుడు పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు శివరాత్రి పురస్కరించుకుని పూజలు, జాతర, మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇటు కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇది బీరంగూడ గుట్టపై వెలిసి ఉన్నది. ఇక్కడ పంచాంగిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనాయి. రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేయబడింది. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్ని శాఖలతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేస్తున్నాము. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాం. మేము రవాణా సౌకర్యం ఆర్టీసీ వాళ్ళు కూడా 30 బస్సులు మనకి సౌకర్యం కల్పిస్తున్నారు. ఒకవేళ రద్దీ పెరిగితే వాళ్ళు ఇంకా అదనంగా కూడా మనకు ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు. ఎందుకంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఉండడం గతంలో 20 బస్సులు గత సంవత్సరం ఏర్పాటు చేసినారు. ఈసారి 10 అదనంగా పెంచారు ఆర్టీసీ. హెల్త్ క్యాంపులు గవర్నమెంట్ తరఫున ఒక హెల్త్ క్యాంపు, ప్రైవేటు ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్ 3 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది 108 అంబులెన్స్, ప్రైవేట్ అంబులెన్స్లు కూడా 3 ఏర్పాటు చేసినాము. 3 నుంచి 3.5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నాము.